హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు అరకు కొండల మధ్య నివసిస్తున్న ఒక చిన్న గిరిజన కుటుంబం సహజ జీవన విధానాన్ని మీకు చూపిస్తాను. మట్టి గోడతో నిర్మించిన చిన్న ఇల్లు, పూరి గుడిసె కట్టి అందమైన కొండలోయలో ప్రశాంతమైన ప్రకృతి మధ్య జీవిస్తున్న ఈ గిరిజన జంట వారి రోజువారీ జీవితాన్ని, ఆహారపు అలవాట్లను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ కొండ ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదైతే నీరండి. వాళ్ళు తాగడానికి, స్నానం చేయడానికి అయితే ఈ విధంగా అయితే చిన్న తప్పైన అయితే ఎసరు పెట్టుకున్నారు. ఇప్పుడు అమ్మ అయితే వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో వంట చేస్తుంది. కొండపోడులో పండించిన కందులను ఉపయోగించి కట్టెల పొయ్యి దగ్గర వంట అయితే తయారు చేస్తుంది. ఈ వంటకు ఎటువంటి ఆయిల్, మసాలా లేకుండా కారంతో వంట తయారు చేస్తుంది. ఈ ఆహారం పూర్తిగా సహజమైనది. ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజంగా పండించే కొండపోడులో పండించిన కందులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రకృతిలో కలిసి జీవించే ఈ జీవన విధానం మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. మీరు చూస్తున్న ఈ ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి ఉంది. ఇక్కడ మట్టి గోడలు కట్టి పూరి గుడిసెలో ఒక అద్భుతమైన జంట కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. మొత్తం చూసారా, కింద డబ్బా గడ్డి ఉంది,
పైన అయితే ఈత రమ్మలు అయితే వేశారు. అమ్మ అయితే వంట తయారు చేసేస్తుంది. ఇంకా చేతి కారం ఒకటి చేసేస్తే కూర కూడా రెడీ అయిపోద్ది. పేజలు అవి బోవ్ అయితే ఎడుకుపోయింది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కూర అయితే తయారైపోద్దండి. అమ్మ అయితే ఇప్పుడు చేతి కారం తయారు చేస్తుందండి. చేతి కారం తయారు చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న టమాటాలు కూడా ఇక్కడైతే నూరుతుంది అమ్మగారు. ఇవైతే కొండకందులు అనుకుంటానండి. కొండకందులు కదమ్మా, కొండకందులు. ఈ అరకు గిరిజన కుటుంబం జీవితం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో గిరిజన గ్రామాలు, సాంప్రదాయ వంటలు, ప్రకృతి అందాలను మీకు చూపిస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అరకు విజయ్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో అందమైన వీడియోతో కలుద్దాం.